హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ పలావ్ చేశాను. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వీడియో కొంచెం మిస్ అయింది, అన్నీ చెప్తాను చూడండి. చాలా బాగా ఉంటుంది. అందులో ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లిపాయ అల్లం రెడీగా ఉంటే వేసుకోండి. కొంచెం స్పైసీ కావాలి అనేసి నేను యాలకులు అవి వేసాను. టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి, అందుకే అవి వాష్ చేసుకుంటున్నాను. అవి బాగా వాష్ చేసుకోవాలి. మసాలా ఐటమ్స్ మొత్తం వాటర్లోనే వేసేసేయాలి. పచ్చిమిర్చిలో కొంచెం వాటర్ మిక్సీ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నేను మిక్సీ కూడా పెడుతున్నాను. మళ్ళీ టమాటాలు 4 పీసెస్ చేసుకొని టమాటాలు మిక్సీ చేసేసుకోవాలి. ఆ చికెన్ బాయిల్ అయిన వాటర్ మనం తీసేయాలి. అన్నం వండుకోవడానికి యూజ్ అవుతుంది. అలా తెరులుతున్నప్పుడు అందులో మనం చికెన్ వేసేయాలి. నేను బిర్యానీకి కొట్టించినట్టు కొట్టించాను. చెక్క, షాజీరా అన్ని మసాలా ఐటమ్స్ మిరియాలు ఏం వేసుకోవాలనుకుంటున్నాను అన్నీ అందులో వేసాను. ఆనియన్స్ రెడ్గా ఫ్రై చేసుకోవడానికి నేను కట్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ అందులో చికెన్ బాయిల్ చేసుకొని ఇలా జల్లిగిన్నె పెట్టుకొని వడపోసుకోవాలి. మనం బిర్యానీ తినేటప్పుడు ఏది చెత్తరాదు, ఇలా కట్ చేసుకున్నప్పుడు చెత్తరాకుండా అలా చికెన్ వేరు చేసుకోవాలి. ఏమీ లేకుండా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్ పెట్టుకున్నాను. నేను ఆనియన్స్ అందులో వేసేసాను. మంచి రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొత్తిమీర పుదీనా అన్నీ అందులోనే వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం వీడియో స్ట్రక్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కొద్దిగా చూడండి, నాకు వీడియో ఎడిట్ చేయడం ఇంకా అంతగా రావడం లేదు, కొద్దిగా అర్థం చేసుకోండి వచ్చేది. ఆనియన్స్ మంచి ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అయినా సరే చేసుకోవాలి. కానీ చికెన్ పులావ్ సూపర్గా వస్తుంది. ఆ వాటర్లో యాలక్, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బగారా ఆకు, అది బగారా పూత అన్నీ వేసుకుంటే సూపర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్కి ఎలా వచ్చిందో కర్రీ లేకున్నా అసలు సూపర్గా ఉంటుంది. కానీ మా ఇంట్లో కర్రీ లేనిది మా పిల్లలు, మా వారు తినరు. అందుకని నేను కర్రీ కూడా చేశాను. వీడియో ఆఫ్ అయిందేమో అనేసి నేను ఫోన్ పక్కకు పెట్టాను, కానీ వీడియో ఆఫ్ కాలేదు, అలాగే రన్ అవుతూ ఉంది. అందుకే ఈ ప్లెయిన్ వీడియో పడింది. నాకు కొంచెం ఎడిటింగ్ రాదు కాబట్టి అలానే ఇవ్వాల్సి వచ్చింది. కొంచెం కొంచెంగా నేర్చుకుంటా, కొద్దిగా అర్థం చేసుకోండి ఎలా ఉంది అనేది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇవి కూడా కొంచెం కలరింగ్ స్టార్ట్ అయ్యింది. మంచి కలర్ రాగానే తీసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇలా మంచిగా రెడ్ బ్రౌనిష్ కలర్ కొంచెం వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా రావాలి, తీసుకోండి. మంచి కలరింగ్ వచ్చాక ఏంటిదిరా ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే పులావ్ కూడా సూపర్గా వస్తుంది. ఇప్పుడు తీసేస్తాను. చూడండి, కలరింగ్ వచ్చి గిన్నెలోకి తీసుకున్నాం. తీసిన తర్వాత దాంట్లోనే చికెన్ వేసి ఫ్రై చేసుకొని
నెక్స్ట్ ఒకవేళ ఉల్లిపాయ అల్లం వేరుగా లేకపోతే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ధనియాలు కూడా లేకుంటే ధనియా పౌడర్ వేసి కూడా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అయితే తీసేసుకోవచ్చు. రేపు స్పెషల్గా కేవలం మంచి రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బాగుంటుంది. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. 1 kg రైస్ వేస్తున్నాను. పీసెస్ ఎక్కువ ఉండాలి కదా, పిల్లలు పీసెస్ అంటారు కాబట్టి అందుకే అలా తీసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి మీరు. నేనైతే ఇలా తీసుకున్నాను. పిల్లలు 2 ఉన్నారు కాబట్టి లెగ్ పీసెస్ తెప్పించుకున్నారు. 2 లెగ్ పీసెస్ కావాలి అని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కాబట్టి వీడియోస్ మంచి రెడ్డిష్ కలర్లోకి రావడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదే ఆయిల్లో తీస్తాను. టమాటాలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాను కదా, అవే ఆ పేస్ట్ని మంచిగా ఆయిల్ తేలేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసాను. ఇలా కలుపుకుంటూ అడుగంటుతుంది చూసుకోవాలి. బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది. వేసాను చూడండి, కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచి కలరింగ్ వస్తుంది. ఇలా వేసాను 1 స్పూన్ పసుపు, మంచి కలర్ వస్తుంది. దీన్ని ఆయిల్ తేలేంత వరకు కొంచెం టైం పడుతుంది, కానీ ఆయిల్ తేలేంత వరకు ఉడికిస్తూనే ఉండాలి. మనం తినేటప్పుడు ఏ చిట్ట ఎలాంటిది ఏమీ ఉండదు. అసలు డైరెక్ట్ బిర్యానీలో తగులుతుంటాయి, పలావ్లో ఏవి తగలవు. అసలు అలా ఉడుకుతుంటే ఆయిల్ పైకి వచ్చేస్తూనే ఉంటుంది. మంచిగా ఆయిల్ తేలుతుంది. అది ఉడికే కొద్దీ ఆయిల్ తేలుతుంది, అది కలరింగ్ మారుతుంది. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి. ముందు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, గిన్నెలోకి తీసేసి బాండి పెట్టుకోవాలి. ఇంకా మనం గిన్నె తీసేసాను. గిన్నె పెడుతున్నాను. కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నా, కొంచెం ఫ్రీగా ఉంటే అన్నం బాగా అవుతుంది. ఆయిల్ ఆల్రెడీ అన్నీ వేయించాం కాబట్టి ఫుల్ ఆయిల్ అందులో లైట్గా వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువ తినరు, స్మెల్ నచ్చదు వాళ్ళకి నెయ్యి అనేసి 1 స్పూన్ నెయ్యి, కొంచెం లైట్గా 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరు నెయ్యి, స్మెల్ నచ్చదు మా పిల్లలకి. అది కూడా వద్దన్నా కూడా వీళ్ళు డైరెక్ట్ ఇందులో ఆయన తింటారని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఎందుకంటే ఆయిల్ అందులో చాలా వచ్చేసింది. చూడండి, ఎక్కువ అవుతుంది, అందుకే ఎక్కువ వేసుకోకండి.
చికెన్ పీసెస్ వేసుకొని కొద్దిగా లైట్ ఆల్రెడీ ఫ్రై చేసిన పీసెస్ కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన పీసెస్ కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ అంటే ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కదా, అందుకే ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిసేపు మూత పెట్టేసి టమాటా ప్యూరీ చేశాను కదా, అది నేను చికెన్ గ్రేవీలోకి తీయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ తీసుకున్నాను. చికెన్ గ్రేవీ వీడియో రేపు పెడతాను. ఇలా రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అసలు గ్రేవీ అనేది కొంచెం పీసెస్కి పట్టి కౌసు వాసన స్మెల్లింగ్ రాకుండా ఉండడానికి అంతా అసలు వాటర్లోనే ఉంటాయి కాబట్టి ఏ స్మెల్లింగ్ ఉండదు. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పెరుగు, కొంచెం పెరుగు నేనైతే 1.5 చికెన్ 1 kg రైస్ కాబట్టి 1/2 కిలో పెరుగు వరకు వేసేసాను. పెరుగు అంత లేదు ఇంట్లో, అందుకే పెరుగు డబ్బా తెప్పించాను. హెరిటేజ్ వారిది 1/2 కిలో పెరుగు అయితే పట్టింది నాకు. ఇదంతా కలిపి ఇది మంచిగా అసలు పెరుగు ఇవన్నీ మళ్ళీ ముక్కలు పట్టి ఉడికితే ఆయిల్ బాగా పైకి వస్తుంది చూడండి. అదే మనకు ఉడికిందా లేదా అనేది అందులో తెలుస్తుంది. ఉడికేదా లేదా అనేది మీకు చూపిస్తారు కదా, ఉడుకుతుంటే అలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి రాగానే వాటర్ వేసుకోవాలి. నేను బియ్యము పోసేది చూపించలేదు. 1 కిలో బియ్యానికి 2 కిలోల నీళ్ళు పోసుకోవాలంటే ఒక డబ్బా బియ్యం తీసుకుంటే 2 డబ్బాల నీళ్ళు పోసుకోవాలి. ఇదిగా మసులుతున్నాయి కదా వాటరు, బియ్యం వేసేస్తున్నాను. బియ్యం పోసే వీడియో తీయడం కొంచెం మర్చిపోయాను. కిలో బియ్యానికి 2 kgs వాటర్, అంటే ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసెస్ వాటర్, అదే కొలత మనకు. అవే పోస్తున్నాను చూడండి, ఏమీ అనుకోద్దు. కొంచెం ఇప్పుడిప్పుడే కాబట్టి అంతగా తెలియడం లేదు, ఇది అర్థం చేసుకోండి. మీకు రీచ్ అయితే చాలు కొద్దిగా అది ఎలా చేసుకోవాలి అని. సాల్ట్ కూడా వాటర్లో అప్పుడు వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం టేస్టింగ్ చూసేసి సరిపోయిందో సరిపోలేదా అన్న టేస్టింగ్ చూసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా కలియబెట్టి మూత వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది, అడుగు అంటుతుందేమో ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఒక్కసారి దగ్గరికి అవుతున్నాయి కాబట్టి వాటర్ బాగా కలియబెట్టుకోవాలి. అలా బాగా ఎంత యమ్మీగా ఉంది అసలు, చూస్తుంటే నోరు ఊడిపోతుంది. సిమ్లో పెట్టేసేయాలి మంట. దమ్ ఇవ్వడం ఇవన్నీ మన అవసరం లేదు, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఇలా అవుతుంటే మూత పెట్టేసుకోవాలి. అంత అడిగెల్లా కలియబెట్టుకోవాలి. మూత పెట్టి కొంచెం ఆవిరి టేస్టింగ్ స్మెల్ బయటికి రాకుండా ఇట్లా టవల్ పెట్టాను. పెట్టినా అవసరం లేదు, పెట్టకుండా అవసరం లేదు, మన ఇష్టం. నేను కొద్దిగా స్మెల్ అనేది అందులోనే ఉండాలని పెట్టాను. అవి అయిపోయింది. ఒక 15 minutes ఉంచాలి అలా సిమ్లో పెట్టేసి. చూడండి రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకైతే కొలత. ఎందుకంటే పెరుగు టమాటో ప్యూరీ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ చూసి వేసుకుంటే సరిపోతుంది. సూపర్గా వచ్చేసింది. చాలా కొత్తిమీర పుదీనా వేయడం, అందులో వాటర్లో వేసి బాయిల్ చేసాం కాబట్టి నీట్గా చల్లుకోవడం ఇలాంటివి ఏమీ అవసరం లేదు.
అన్నీ అందులో వేసేసాం కాబట్టి రసం దిగుతుంది. దానివల్ల పిల్లలకు మంచిది. ఇంకా అట్లయితే ఏరి పక్కన పెట్టారు, కానీ ఆ వాటర్లో రసం దిగితే ఇంకా చాలా బాగుంటుంది. అందరు గార్నిష్ కోసం ఇలా పైన పైన వేస్తారు, కానీ నేను అలా ఏమి వేయను. పులావ్లో ఇంకా అసలు ఏ అవసరం ఉండదు, బిర్యానీలో అల్లం వేయాలి అని. సూపర్గా వచ్చింది అసలు, సూపర్ టేస్టీ. మా చిన్న బాబుకి పెట్టాను, చూడండి. చిన్నగా చికెన్ అది లెగ్ పీస్ విత్ ఆనియన్ లెమన్ వేసుకొని మా బాబు కాంప్లిమెంట్ ఇస్తున్నాడు, చూడండి. చికెన్ కర్రీ వీడియో రేపు పెడతాను. సూపర్ అని చెప్తున్నా.